వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 వీడియో అయితే నిన్నైతే అప్లోడ్ చేసిన. ఇది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తా. పార్ట్ 1 ఏమైందంటే సర్వీస్ గురించి వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నయ్యకి చేసిరు కానీ బట్ ఏం అంత రాలే రిజల్ట్స్ దానికి. ఏదో లోపల ప్రాబ్లం ఉందని చెప్పిండు అన్న. ఏదో చేస్తుర్రు నిన్నటి నుంచి. నిన్న ఈవినింగ్ అయిపోయింది చెప్తే వెళ్ళిపోయా తీసుకొని. అయితే మళ్ళీ నైట్ నుంచి కొంచెం ప్రాబ్లం సౌండ్ వస్తుంది. ఇంకా మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చిన చూడాలి ఎంత సేమ్ టైం పట్టుద్ది తెలుసు నాకు. నిన్నటి నుంచి ఇదే అవుట్ఫిట్ మీదనే ఉన్నా. నిన్న ఈవినింగ్ 7 o'clock అయితే ఇంటికి వెళ్ళి అయితే ఇంకైతే రెస్ట్ పండుకున్నా, ఇంకేం తినలే. ఇంకా మార్నింగ్ అట్లా ఆన్ చేసి ఒక రౌండ్ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయింది. మళ్ళీ ఎందుకైనా మంచిగా ముందుగానే షోరూమ్కి అయితే లోపల అవుతుంది బండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే అన్నీ అయితే మళ్ళీ సేమ్ బాక్స్ అయితే ఓపెన్ చేసిండు. డిక్కీ ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేస్తున్నాడు అన్న. చూడాలి మరి ఏమైద్దో ఏమో తెలియడం లేదు. స్కూటీది ఓపెన్ చేసేసిండు అన్న. అయితే ఓపెన్ చేసి లోపల సౌండ్ అయితే వింటుండే ఒకసారి రేజ్ చేసి. ఆ రేజ్ చేసిన తర్వాత ప్రాబ్లం తెలుస్తుంది అనుకున్నా, కానీ ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందంట. చూస్తుంది ఈ బోల్ట్ కొంచెం లూజ్ ఉందంట, ఏదో బోల్ట్. ఆ లూజ్ ఉన్న వల్ల సౌండ్ అనేది వస్తుందంట మనకి. అది ఈ స్కూటీకి ఎలా ఉందా వేరే స్కూటీకి ఎలా ఉందో తెలియదు కదా, ఎందుకంటే థర్డ్ సర్వీస్కి అప్పుడు వాడు ఏం చేంజ్ చేసిండో తెలియదు మనకి. అందుకని అన్న బాగా చెక్ చేస్తుండే 1-2 సార్లు. ఎందుకైనా మంచిదని ఇంకా వేరే స్కూటీకి ఓపెన్ చేసి చూడమని చెప్పిండు ఓనర్ వచ్చి. ఇంకా సరే నేను ఓపెన్ చేస్తూ ఉంటాను వేరే స్కూటీకి. ఇంకా ఆ స్కూటీకి ఓపెన్ చేసి చెక్ చేస్తే ఇంకా రెండు సేమ్ ఉన్నాయి. కానీ నాకు దానికి కొంచెం లూజ్ ఉంది బోల్ట్. దానికి లూజే ఉంది కానీ ఏం ప్రాబ్లం మరి తెలియడం లేదు నాకైతే. చూసు కదా ఇది వేరే స్కూటీది, రెండు సేమ్ ఉన్నాయి బోల్ట్ అయితే. ఇంకా చూడాలి ఇంకా ఏం జరుగుతుందేమో తెలియడంలే. ఇప్పుడైతే మొత్తం లోపల మొత్తం పెట్టి చెక్ చేస్తుండు అన్న. ఇంకా ఏం చెక్ చేస్తుండో ఏమో నాకైతే అర్థమే కాలే అన్ని పార్ట్ల గురించి. ఇంకా ప్రాబ్లం సాల్వ్ కావాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా నేను లైట్ వేసి మరి వీడియో చూస్తున్నాను అని కనుక్కుంటున్నా ఏంది ప్రాబ్లం అని చెప్తా ఉండు ఆ మనిషి కోపడకుండా. ఇప్పుడు చేసేసి అనమాట కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి బోల్ట్స్ అన్ని ఇప్పుడైతే అన్ని ఫిట్టింగ్ చేసి టెస్టర్కి వెళ్ళొస్తా అని చెప్పిండు. ఇంకా మొత్తం ఫిట్టింగ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయడం ఎందుకు అని నేను అనుకున్నా. మొత్తం అయితే అన్న జస్ట్ డిక్కీ అయితే ఫిట్ చేసిండు. ఇంకైతే ఎందుకైనా మంచిది 1-2 సార్లు మొత్తం చెక్ చేస్తుండు ఆ అన్న. అయితే కొంచెం అడ్జస్ట్ చేసేది ఉందని సౌండ్ వస్తుందని అదైతే అడ్జస్ట్ చేస్తుండు కింద అయితే. అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి ప్రాబ్లం సాల్వ్ అయితే ఇంకా అయినట్టే. ఇంకా లేదంటే చూడాలి. అంటే మనం ఇంకా వేరే నంద్యాలకైనా ఒంగోలుకైనా వెళ్ళాలంట. చూడం మరి ఏం జరుగుతుందో ఏమో తెలియదు మనకి. అడ్జస్ట్ చేసి అన్న. హాయ్ గైస్, ఇప్పుడైతే సర్వీస్ అయితే అయింది. అది ఏదో బోల్ట్ అని ప్రాబ్లం మీకు చెప్పాను కదా. ఇప్పుడైతే టెస్ట్ రైడ్కి వెళ్ళిన అన్న. ఆల్మోస్ట్ 3 hours అయింది నేను వచ్చి. చూడాలి ఇది ఒకవేళ ఇక్కడ కాకపోతే ఒంగోలుకైనా నంద్యాలకైనా వెళ్ళమన్నారు. దేవుడి దేవాళ్ళు ఇక్కడనే అయిపోతే హ్యాపీ నాకు. ఎందుకు మళ్ళీ అంత లాంగ్, చాలా బాధ ఉంది నాకైతే. ఎంతో ప్రేమ కొనుక్కున్న స్కూటీకి ఇలా అయిందంటే ఎవరికైనా బాగానే ఉంటుంది వాళ్ళ స్కూటీ అట్లా అయితే కానీ బైక్ కానీ. చూద్దాం, మీకు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా కాలేదా అని. అయితే టెస్ట్ రైడ్కి అయితే వచ్చిన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందా కాలేదో తెలియదు, చూడాలి. అయితే అలానే వెళ్ళొచ్చిండు మళ్ళీ ఫిట్ చేయడం ఓపెన్ చేయడం ఎందుకని. ఇంకా లోపల బోల్ట్స్ ఏమైతే ఇంకా ఫిట్ చేయలే. చూద్దాం ఇంకెంత సేపు పడుతుందో ఏమో అని. బంగారు కొండకి ఎంత కష్టం వచ్చిందో. ఇప్పుడైతే మొత్తం అయితే అయిపోయింది. స్కూటీ చూస్తారు కదా, ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వస్తే సెన్సార్ అప్డేట్ చేయించాలంట. అది వచ్చేసి నేను తెలిసిన వాళ్ళు బద్వేలు ఉంటే వాళ్ళనైతే కనుక్కుంటా. బద్వేలు షోరూమ్ దగ్గర, లేదంటే నంద్యాలకు వెళ్ళమంటారు. నంద్యాల నాకు లాంగ్ అవుతుంది. చూద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.